దేవుడు మనకి కొన్ని లక్షల జీబీ మెమరీ పవర్ ఇచ్చాడండి మైండ్లో. ఈ తెలివిని, ఈ జ్ఞానాన్ని కాదనుకొని వెళ్ళిపోయి ఆ రంగు నీళ్ళకి అలవాటు పడిపోయాడు మానవుడు. ఆయన నిన్ను సొంతగా తయారు చేసుకున్నాడు, నీకోసమే దెబ్బలు తిన్నాడు, నీకోసమే ప్రాణం పెట్టాడు. నువ్వేమో ఆయన మరిచిపోయి నీ ప్రయాణం నరకానికి వేసుకుంటున్నావు. నువ్వు ఒకసారి మారు మనసు పొందావా, దేవునికి సాక్షిగా భక్తిగా ఉండాలి. లేదు నువ్వు ఉండలేవా, వదిలేసే, నువ్వు ఎక్కడ క్రిస్టియన్ చెప్పుకోబాకు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రీసివేసిన వాడని, అందరూ త్రోసివేసిన వాడని, అయినను నన్ను ప్రేమించి ఇక్కడి వరకు నడిపించిన యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి అయ్యగారు 8:15 అయింది ఇప్పుడు, మరి 8:30కి ముగించమంటున్నారు. అందుకని ఏమనుకోబాకంటే ఇంకొక అరగంట పొడిగించండి. ఏదో మనం బ్రతికిన రోజులు వస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. మరి దేవుడి కోసం ఒక అరగంట నేను రిక్వెస్ట్ చేస్తాను అయ్యగారిని. అందుకని ఏమనుకోబాకండి, మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదేమో. ఇంకొక అరగంట పొడిగిస్తాను, 9 గంటలకు ముగిస్తాను. ఏమంటారు అయ్యగారు? ఓకే. ముందుగా ఏదో నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, ఏదో వచ్చేసి 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోవటం కాదు, కానీ అసలు నేనెవరో ఫస్ట్ మీకు తెలియాలి. ఆ తర్వాత నేను మీకు వాక్యం చెప్పేస్తాను. నా పేరు మల్లికార్జునరావు చల్లా. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి వెళ్ళి గుడి చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళాను, కానీ నాకు ఎప్పుడూ శాంతి సమాధానం లేదు. ఇప్పటి వరకు 3000 గ్రామాల్లో తిరిగి సువార్త ప్రకటించాను. దేశమంతా 2 సార్లు తిరిగాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా 2 సార్లు అయిపోయింది. ఇలా జరుగుతూ ఉంది నాది. ఇప్పటి వరకు నా నోటితోటి 150,000 మందికి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పాను. వారిలో నాకు తెలిసిన వాళ్ళు, నా నంబర్ ఎక్కడా ఉండదు, నాకు తెలిసిన వాళ్ళు 79 మంది బాప్తిసం తీసుకున్నారు. నాకు ఏ దేవుడైతే అసహ్యం కలిగిందో ఆ దేవుడి గురించే ప్రకటిస్తూ దేశం మొత్తం 2 సార్లు తిప్పాడు దేవుడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనకి ఏదైతే నచ్చుతుందో దేవుడు అది చేయనివ్వడు. దేవుడికి ఏదైతే ఇష్టమో అది మాత్రమే ఆయన చేయడానికి అనుమతిస్తాడు, అదే మనం చెయ్యాలి. మన ఇష్టానుసారం ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా అది పతనానికే నాంది. కాబట్టి మనం చేసే ముందు ఇది దేవుని చిత్తమా, ఈ పని దేవుడికి ఇష్టమేనా అనేది మనం దేవుడి దగ్గర ప్రార్థనలో క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత చేయండి, అది చాలా మంచిది. ఇది నా సాక్ష్యం. దేవుడి చిత్తం మీద ఇంకొకసారి ఎప్పుడన్నా వచ్చి పూర్తిగా చెప్తాను, ఎందుకంటే సాక్ష్యమే 2 గంటలు పట్టింది. మరి నాకు హెబ్రోన్ చర్చ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను దాదాపుగా బక్సింగార్లో ఇంటి దాకా కూడా వెళ్ళొచ్చాను. అది పాకిస్తాన్ బార్డర్లో ఉంది, కాకపోతే మన దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో ఉంది. ఈ రోజున హెబ్రోన్ సంఘం లేకపోతే అసలు సువార్తే లేదు మన భారతదేశానికి. అందరూ సువార్త తలుపులు మూసేశారు. ఒక్క హెబ్రోన్ వాళ్ళే ఎప్పుడన్నా వీలైతే సండే రోజు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. అందుకని నాకు బక్సింగార్ సహవాసం అంటే చాలా మర్యాద, చాలా రెస్పెక్టు. నాకు ఇక్కడ అవకాశం మేబీ నాకు తెలిసి ఈ చర్చిలో బయట వాళ్ళకి అవకాశం ఇవ్వరు. ఇక్కడ వచ్చిందంటే నిజంగా దేవుని కృప. కాబట్టి మన వాక్యంలోనికి వెళ్దాం, శ్రద్ధగా వినండి. యేసు ప్రభు ఎవరో మీకు అందరికీ తెలుసు. రోజు వస్తున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి ఎట్లాగో పైన మైకులు కూడా ఉన్నాయి కాబట్టి, నేను కూడా ఎలాగో సువార్తకు ఉన్నాయి కాబట్టి సువార్త చెప్తే ఇంకెవరన్నా 4 వింటారు. ఓకేనా మీకు? లేదంటే మీ పాస్టర్ గారు ఏమిటో చెప్పాలంటే నేను పాస్టర్ని కాదు, నేను ఓన్లీ సువార్తికుని మాత్రమే. కాబట్టి ఏమనుకోకుండా ప్రశాంతంగా వినండి. మీరు కూడా సువార్త ఎలా చెప్పాలో నేర్చుకోవచ్చు. సువార్త చాలా ప్రాముఖ్యం. అసలు యేసుక్రీస్తు అంటే ఎవరు తెలుసండి మీకు? యేసుక్రీస్తు నాకు తెలుసు అన్న వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. అదేంటి మీరు బక్సింగర్ సావాసంలో ఉన్నారు, యేసు ప్రభు ఎవరో తెలియదు ఎవరికి? మంచిది, మరి కొంతమందికే తెలిసినట్టుంది. సరే మంచిది, మీతో పాటు బయట వాళ్ళు కూడా వింటారు. యేసు ప్రభు అనే వ్యక్తి ఎవరు అంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది.
యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీది ఏ కులమైనా యేసు ప్రభువు నీకు ప్రభువే. నీది ఏ మతమైనా యేసుక్రీస్తు నీకు దేవుడే. నువ్వు ఎంత గొప్పోడివైనా యేసుక్రీస్తు నీకు దేవుడే. నువ్వెంత పేద స్థితిలో ఉన్నా కూడా యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. యేసుక్రీస్తు ఒక కులానికి దేవుడు కాదు. యేసుక్రీస్తు ఒక మతానికి దేవుడు కాదు. యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి దేవుడు కాదు. యేసుక్రీస్తు ఒక గ్రామానికి దేవుడు కాదు. సర్వమానవాళికి యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడు. ప్రియ మానవుడా, నువ్వు ఇక్కడికి వచ్చినా రాకపోయినా నీకు ఈ మాటలు వినబడుతున్నాయంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు. ఇది అసలు మతమే కాదు. ఇది ఒక మంచి మార్గం. యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు ఈ లోకంలో లేడు. ఆయన్ని నమ్ముకుంటే మాత్రమే మనం ఈ లోకాన్ని ముగించుకొని పోయిన తర్వాత పరలోకం చేరతాం. లేదంటే భయంకరమైన నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది సత్యం. మరి అంత గొప్ప దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఎందుకు దెబ్బలు తిన్నాడు, ఎందుకు ఈడ్చబడ్డాడు, ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. దేవుడు నోటి మాటతోటి ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలిగింది, భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, సముద్రం కలుగును కాకంటే సముద్రం కలిగింది. సమస్త జంతువులు, చెట్లు అన్నీ కూడా నోటి మాటతోటే కలుగు చేశాడు. కానీ మానవుడిని మాత్రం ఆయన చాలా ఇష్టపడి చాలా అందంగా, సుందరంగా ఆయనలాగే మనల్ని నిర్మించుకున్నాడు. ఒక మట్టిని తీసుకుని బొమ్మను చేసి ఆయనలాగే నిర్మించుకుని దాంట్లో జీవాత్మను ఊదాడు. అందుకే మనమంతా బ్రతుకుతూ ఉన్నాం. ప్రపంచమంతా ఏలమని చెప్పాడు దేవుడు. కానీ మధ్యలో ఒక చెట్టు పెట్టి, ఈ చెట్టు నాది, ఆ చెట్టుకి కాసిన కాయలేవి మీరు తినొద్దని ఆజ్ఞ పెట్టాడు. దీనికంటే ముందు నరుణ్ణి ఒక్కడనే సృష్టించాడు. ఆ సృజించిన తర్వాత ఒకరోజు దేవుడు వచ్చి చూసినప్పుడు నరుడు ఒంటరిగా నిద్రపోతూ ఉన్నాడు. అరే పాపం, వీడికి ఏదైనా భార్యని సహాయకురాలిగా పెడదాము అని గాఢ నిద్ర కలుగు చేసి ఈ ప్రక్కటెముకల్లో ఒక వెముక తీసుకొని ఒక నారి అని తయారు చేసి ఆవిడకి నారి అని పేరు పెట్టాడు. గాఢ మనిషిని తయారు చేసి వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉంటానే ఉన్నారు. దేవుడు చెప్పాడు ఆ పండు తినొద్దు అని. సరేనా, మంచిగా ఉన్నారు. సాతానుగాడు ఈ భూమి మీద అప్పటికే ఉన్నాడు. వాడు పాము రూపంలో వచ్చి మీరు ఆ పండు తింటే ఏం కాదు, మీరు తినంటే దేవుడు మీకు అలా చెప్పాడు, మీకు కూడా దేవుడికి ఉన్నంత శక్తి వచ్చింది, అంత పవర్ ఉంటుంది, దేవుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, తినండి అని ఆ భార్యాభర్తలకి ఇద్దరికి ఆ పాము కుయుక్తికి కలిగించి వాళ్ళని తినటానికి ప్రేరేపించింది. ఈ ఆడ మనిషి వెళ్ళి ఆ పండు తినింది, తీసుకొచ్చి భర్తకు కూడా ఇచ్చింది. అప్పటి వరకు వీళ్ళకి బట్టలు లేవు, వీళ్ళకి సిగ్గంటే ఏంటో తెలియదు, మేము ఇలా ఉన్నామో వస్త్రహీనంగాని కూడా తెలియదు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వీళ్ళకి అయ్యో మనకు బట్టలు లేవే అని సిగ్గుపడి ఆ చెట్ల ఆకులు అవన్నీ కూడా కట్టుకుంటా ఉన్నారు. అప్పుడు దేవుడు ప్రతిరోజు వచ్చి మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఇష్టంగా తయారు చేస్తున్నాడు మనిషిని. ఏం ఆదాం, ఎక్కడున్నావు? చెట్టు చాటును దాక్కొని, అయ్యా తండ్రి నేను ఇక్కడున్నానయ్యా, రా బయటికి రా. నేను రాలేనయ్యా. ఎందుకు? ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు కదా భార్యని, ఆవిడే పండు తినింది, నాకు తీసుకొచ్చి ఇచ్చింది, అందుకని నాకు బట్టలు లేవు, నేను రాలేనంటున్నాడు. దేవుడు గ్రహించాడు, మానవుడు తప్పిపోయాడు. అంతకుముందు దేవదూతలే మోసం చేశారు. లూసిఫరు దేవుణ్ణి మోసం చేసేసరికి త్రోసివేయబడ్డాడు. వాడే పాము రూపంలో వచ్చి అవ్వని ఆదాము ఇద్దరు చెడగొట్టేసింది. ఆ తర్వాత దేవుడు బాగా ఆలోచించాడు, మానవులంతా ఏంటి ఇలా అయిపోయారు, నేను చాలా ఇష్టంగా అందరికీ ప్రపంచాన్ని తయారు చేశాను, వీళ్ళని మంచిగా కని మీరే పెరగండి, మీరే విస్తరించండి అని చెప్పాను, మరి నా ఆజ్ఞకి వ్యతిరేకంగా పాపాన్ని తెచ్చుకున్నారు అని దేవుడు శాపం పెట్టాడు. పాముకేమో నువ్వు బ్రతికినన్ని రోజులు పొట్టతోటి పాకుతూ నువ్వు చనిపోవాలి, ఆడ మనిషికేమో ప్రతి నెల నువ్వు హింసపడాలి, భరించాలి, మగ మనిషికేమో నువ్వు బ్రతికినన్ని రోజులు నీ కష్టం చేసి నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకోవాలి అని దేవుడు శాపం పెట్టేశాడు మానవుడికి. ఆ శాపంలోనే ఉన్నాడు. ఈ శాపాలు పోవడానికి ఏం చేస్తున్నాడు? మానవుడు వాడికి నచ్చిన కోళ్ళు, మేకలు, ఈ జంతువులన్నింటినీ కోసుకొని
దేవుడి పేరు చెప్పుకొని తిని హాయిగా ఉంటున్నాడు. పాపం పేటరైపోతుంది. ఆ సమయంలో దేవుడు ఆకాశం నుంచి చూసి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతని పేరు నోవాహు. మీకు అందరికీ తెలుసునండి, మీరు భక్త సింగ్ గారి సహవాసం అంటే మీకు ఆల్మోస్ట్ అన్ని వాక్యాలు తెలుసు. అయినా కూడా మళ్ళీ ఒకసారి వినండి. ఏ నోవాహు, ఈ భూమి అంతా పాడైపోయింది, నువ్వు ఒక పడవ కట్టు, అది ఇన్ని మూరలు పొడవు ఉండాలి, ఇన్ని మూరలు వెడల్పు ఉండాలి, అన్ని జంతువులను కూడా ఒకటి ఎక్కించు, మీ ఫ్యామిలీ మొత్తం దాంట్లోకి వెళ్ళిపో. ఎన్ని రోజులైతే నువ్వు పడవ కడతావో అన్ని రోజులు కేకలు పెట్టి అందరికీ చెప్పు, అయ్యా ఈ భూమిని పాడు చేయబోతున్నాడు, 40 రాత్రులు 40 పగులు వర్షం కురవబోతుంది, ఈ భూమి అంతా పాపం పేటరైపోతుంది, మీరంతా పడవలోకి రండి అని చెప్పమని చెప్తా ఉంటే ఊరంతా హేళన చేస్తూ ఉన్నారు. హేళన అంటే ఇప్పుడు మా వాళ్ళు ఎవరు దేవుడు నమ్ముకోలేదు, నేను నమ్ముకున్నాను, అందరూ హేళనగానే చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు, లోకంలో ఉన్నప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను. మొత్తానికి ఓడంతా రెడీ అయిపోయింది, ఊళ్ళో వాళ్ళందరూ నవ్వుకున్నారు, ఎవడు ఎక్కలేదు. దేవుడు వచ్చాడు, అందరిని ఎక్కించేసి తలుపేసాడు. మొత్తానికి 40 రోజుల వర్షం కురిసింది. ఆ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఆ కొండ మీద ఆపేశారు, ఆ పర్వతం మీద. సరే, ఫస్ట్ కాకిని పంపించాడు, పౌరుని పంపించాడు, అదంతా పెద్ద హిస్టరీ. తర్వాత నిండిపోయింది. అప్పుడు మళ్ళీ భూమి మీదకి వచ్చారు. ఆ కుటుంబం ద్వారా మళ్ళీ అనేక ప్రాంతాలన్నీ విస్తరించబడ్డాయి. భూమి అంతా మళ్ళీ పెరిగిపోయింది. ఆ తర్వాత మానవుడు ఆలోచించాడు, నేనంటూ గొప్పగా ఉండాలి, మానవుడు అంటే గొప్పగా ఉండాలని దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మర్చిపోయి నేనేదో చేయాలి అని ఒక బాబేలు గోపురం కట్టాలి, ఇది ఆకాశానికంటే ఇంకా ఎత్తుగా ఉండాలని ప్లాన్ చేశారు. అందరూ వెళ్ళిపోయి కడతా ఉన్నారు. దేవుడికి ఏంటంటే ఒకటి నచ్చదు, ఆయనకంటే ఎక్కువ దేన్ని మనం ప్రేమించకూడదు. ఆయనకంటే ఎక్కువ మనం దేన్ని ప్రేమించినా దాన్ని మన దగ్గర నుంచి పూర్తిగా తీసేస్తాడు. ఇది నా జీవితంలో చాలా నేను అనుభవించా. ఆకాశం అంత ఎత్తు కట్టాలి అని కడతా ఉన్నారు. దేవుడికి కోపం వచ్చింది, దాన్ని కూల్చేశాడు. ఈ కట్టే వాళ్ళంతా ఎటోళ్ళట్టు పరిగెత్తారు. ఈ దేశానికి పోయాడు, ఆ దేశానికి పోయాడు, ఇటు పోయాడు. చల్లా చెదురైపోయింది భూమి అంతా. అందుకనే మన భూమి మీద ఇన్ని భాషలు వచ్చాయి. ఇంగ్లీష్ మాట్లాడాడు ఇంగ్లీషు, హిందీ మాట్లాడాడు హిందీ, తమిళ అంటే తమిళు, ఇంకా వేరే దేశాల్లో రకరకాల భాషలు, వేల భాషలు. అన్ని ప్రాంతాలకు పారిపోయారు బాబేలు గోపురం పడిపోయినప్పుడు. సో మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ పాపం అంతా పేటరైపోతుంది. వావి వరుస లేకుండా తప్పు చేస్తున్నారు, మద్యపానం తీసుకుంటున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. దేవుడు ఆలోచించాడు, ఇంక లేదు అసలు మానవుడు వద్దు, దేవదూతల మీద నాకు అసహ్యం వేసే నేను మానవుని తయారు చేసుకున్నాను, మానవుడు కూడా నాకు వ్యతిరేకంగానే ఉన్నాడు, కాబట్టి నేను పాడు చేస్తానని ఆలోచించుకున్నాడు. మళ్ళీ ఎందుకో దేవుడికో తలంపు వచ్చి, వీళ్ళంతా కోళ్ళు మేకలు అన్నీ బలిస్తున్నారు, వాటి వలన ఎటువంటి పాపం పోదు, నేనే ఈ భూమి మీదకి మానవ రూపంలో వెళ్తాను, నేనే వారి కోసం బలి అర్పించుకుంటాను, నేనే బలి అయిపోతాను, నా పిల్లల్ని రక్షించుకుంటానని ఆయన ఆలోచించాడు. ఆయన ప్రేమమయుడు, ఆయన ప్రేమకి హద్దులు లేవు. అందుకే ఈ భూమి మీద ఒక పెళ్లి కాని కన్యక మరియ గర్భంలో ఆయన ప్రవేశించి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టాడు ఈ లోకానికి. అదే క్రిస్మస్. ఈ నెలంతా క్రిస్మసే. క్రిస్మస్ అంటే మనం క్రైస్తవులుగా అన్నీ ఏదో కొత్త బట్టలు కట్టుకోవటం, కేకులు కోసుకోవటం, ఇంకేదో హంగామాలు చేయటం కాదు, కానీ దేవుణ్ణి మనం అలంకరించాలి, దేవుని గురించి అనేక మందికి మనం చెప్పాలి, ఆయన ప్రేమను తెలియజేయాలి. అదే క్రిస్మస్. మనం ఇంట్లో ఎన్ని వంటకాలు చేసుకుని, ఎన్ని స్వీట్లు చేసుకున్నా, ఎన్ని కొత్త బట్టలు కట్టుకున్నా క్రిస్మస్ కాదు అది. సో దేవుడు అప్పుడు ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు కనుకనే మనమంతా రక్షణలోకి వచ్చాం. లేకపోతే మనమంతా ఎక్కడ కలిసిపోయే వాళ్ళము. వాక్యం ఏమని సెలవిస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయనకి హద్దులు లేవు. ఈ దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుకనే మనమంతా లోకంలో ఉన్నాం. మనం ఉన్నాం కనుకనే లోకాన్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన ప్రాణమే పెట్టాడండి. మన దగ్గర ఏమీ లేనప్పుడు మన పెద్దోళ్ళు, మన పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమన్నా అడిగితే కూడా ఎవరు వాళ్ళు. మన దగ్గర అన్నీ ఉంటేనే అప్పు అయినా ఇస్తారు. ఎవరైనా 10,000 20,000 కావాలి అంటే వాడికి తీర్చలేని స్తోమత లేకపోతే ఎవడో.
అయితే దేవుడు అలా ఆలోచించలా, వాళ్ళకేమీ లేదు, వాళ్ళు ఏమి ఇవ్వలేదని ఆలోచించలా. ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్నే పెట్టాడండి మనం రక్షణలోనికి రావాలి అని. అంత గొప్ప దేవుడు. కాబట్టి మనం కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన మరి అంత గొప్ప దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? వాక్యానుసారం మనం మాట్లాడుకుందాం. మొదటి తిమోథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆయన ఏదో కొబ్బరికాయలు కొట్టించుకోవడానికో, నిమ్మకాయలు విండించుకోవడానికో, పచ్చిమిరపకాయలు కట్టించుకోవడానికో, సోది చెప్పడానికో, మానవులంతా పీడించి ఆ వెంట్రుకలు తీసుకోవడానికో రాలా ఈ భూమి మీదకి. పాపులను రక్షించడం కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఏ ఒక్కడు కూడా పాపిని రక్షించడానికి రాలేదు. వాడు కూడా పాపంలో పొరలెట్టడానికే వచ్చారు. కానీ యేసు ప్రభు మాత్రం పాపులను రక్షించడానికే వచ్చాడు. మరి పాపులంటే ఎవరండి? నేనేం పాపం చేయట్లేదయ్యా, నేను చాలా పరిశుద్ధుణ్ణి, చాలా మంచోడిని, నేను అబద్ధాలు ఆడను, నేను ఎవరిని మోసం చేయను, నేను మందు తాగను, నేను అక్రమ సంబంధం పెట్టుకోను, నేను ఎవరి సొమ్ము తినను, ఇంకా చేతనైతే అనేక మందికి పేదలకు సాయం చేస్తానని నీవు అనుకున్నా నువ్వు కూడా పాపివే. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నేను చెప్పట్లేదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదంట. నువ్వెంత ధనవంతుడివైనా, నువ్వెంత పేద స్థితిలో ఉన్నా, నువ్వెంత అందంగా ఉన్నా, నువ్వెంత అందహీనంగా ఉన్నా, నీకు అవయవాలన్నీ బాగున్నా, లేదంటే నువ్వు అవిడితనంతో ఉన్నా, నీకు ఎన్ని మిద్దెలు మేడలున్నా, పూరి గుడిసెలో ఉన్నా, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇది సత్యం. పాపము పోవాలని ఏం చేస్తున్నాడు మానవుడు ఈ రోజున? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. వాటి వల్ల పాపం పోదు. పాపము పోవాలి అంటే రక్తం చిందింపబడాలి. కానీ ఎలాంటి రక్తం చిందించబడాలి? పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. ఈ భూమి మీద పరిశుద్ధమైన రక్తం ఎవరికి ఉందండి? ఏ కోడిలోనైనా ఉందా? ఏ కుక్కలోనైనా ఉందా? ఏ పొట్టేల్లో మేకల్లో ఉందా? ఎద్దుల్లో ఉందా? దున్నపోతుల్లో ఉందా? మనిషిలో ఉందా? లేదు. మరి ఎవరి రక్తం చిందిస్తే మన పాపాలన్నీ పోతాయి? మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు క్రీస్తు రక్తము ద్వారానే మన పాపాలన్నీ పోతాయి. ఇంకా ఏ రక్తంతో మన పాపాలు పోవు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. కొంతమంది హిందువులకి, అంటే నేను హిందువునేనండి, ఇప్పటికీ నా సర్టిఫికేట్ ఏం మార్చుకోలేదు, నా పేరు మార్చుకోలేదు, నా కులం మార్చుకోలేదు, నా మతం మార్చుకోలేదు, నేను హిందువునే. దేవుడు నా మనసును మార్చాడు. ఒకవేళ నేను మల్లికార్జునరావు అని ఇంకేదో జానో ఇంకోదోటి ఏదో జాన్సన్ ఏదో పెట్టుకున్నా నా బుద్ధి మారేది కాదేమో. అందుకని నాకు బాప్టిజం ఇచ్చిన ఆయన అమెరికా పాస్టర్. నేను ఆయన దగ్గర 2.5 సంవత్సరాలు ఉన్నాను. ఆయనకి మల్లికార్జునరావు అంటే ఎవరి పేరు ఆయనకి తెలియదు. పేరులో ఏముందిలే మల్లికార్జునరావు, నీ బుద్ధి మారాలి, నీకు మనసు మారాలి అని ఆయన పేరు అట్లే ఉంచేశాడు. కాబట్టి కొంతమందికి హిందువులకి రక్తం అనే మాట వింటేనే అదేంటి, ఏదో రక్తము రక్తము రక్తం అని పాట పాడుతూ ఉంటారు. ప్రతి వారం ఏదో బల్లారాదనంట, రక్తము శరీరం తింటారంట, మీరు మనుషుల కూరులు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు. కాబట్టి మనకు తెలుసు కాబట్టి మనం దాంట్లో ఉండాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏ కోళ్ళు కుక్కలు కోసుకుంటే మన పాపాలు పోవు. ఇది సత్యం. అయ్యా నాకు అవసరం లేదయ్యా, నాకు యేసు రక్తం అవసరం లేదు, ఏ రక్తం అవసరం లేదు, నా పాటికి నేను బ్రతుకుతున్నానంటే నువ్వు ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నావు. మరి పాపంలోనే బ్రతికితే ఏమవుతుంది? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము.
పాపము వలన వచ్చేదే మరణమంట. అదే మనకు జీతం. మనమంతా ఏమన్నా కూలి పనులు చేస్తే సాయంత్రానికి డబ్బులు ఇస్తారు, కొన్ని చోట్ల వారానికి ఇస్తారు, ఇంకేదైనా వ్యాపారం చేస్తే రోజు వస్తాయి, లేదంటే నెలకు వస్తాయి. అవి మనం జీతంగా భావించి మన కుటుంబ అవసరాలను తీర్చుకుంటూ ఉంటాం. బాగానే ఉంది, అది తాత్కాలికం. కానీ మనకంటూ ఒక జీతం ఉంది. మనం చేసిన పాపాలకి మరణం అనేదే జీతం. కాబట్టి మనం పాపంలో ఉండకూడదు. పాపంలో ఉంటే మన ప్రయాణం నరకమే. ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికే యేసుక్రీస్తు చనిపోయాడు. యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడండి? ఐడియా ఉందండి మీకు? యేసు ప్రభు పలానప్పుడు చనిపోయాడని ఎవరన్నా చెప్పగలరా? మరి అదేంటి, ఎందుకు చెప్పలేరు? మీరు చాలా వీక్గా ఉన్నారు. మరి మీరు రోజు వాక్యం ఏమి వింటున్నారు, చదువుతున్నారు అసలు బైబిల్? నాకు చదువచ్చు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి, ఏమనుకోకుండా. నేను చదువుకున్నాను, నా ఆలోచు. చదువుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మరి నేను ఇప్పటివరకు ఈ వాక్యాన్ని పూర్తిగా చదివాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. 2-3 ఎత్తారు. మరి మిగతా వాళ్ళంతా క్రైస్తవులని ఎక్కడ చెప్పుకోబాకండి, అది సిగ్గుచేటు. ఇది వాస్తవం. మీరంతా క్రైస్తవులు, మీరు చేసే పని మీరు చేయాలి కదా. రాబోయే కాలంలో అసలు బైబిల్నే ఉంచరంట. ఆల్రెడీ అలాంటి ప్రభుత్వం రాబోతుంది మనకు కూడా. మరి బైబిల్ని తీసేస్తే నువ్వు వాక్యాన్ని చదివితే కదా నీ హృదయంలో వాక్యం ఉంటుంది. నువ్వు వాక్యాన్ని చదవకుండా నీ హృదయంలో వాక్యం ఎలా ఉంటుంది? అందుకని దయచేసి చదవండి. యేసు ప్రభు ఎప్పుడు చనిపోయాడంటే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపంలోనే ఉన్నామంట, అయినా కూడా మనల్ని నమ్మి ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఇప్పటికైనా ఇటు మారతాడేమో అని. మరి ఇంకా నువ్వు మారకపోతే ఎట్లా? మీరంతా క్రైస్తవులు, మీరే మారాలి ఫస్ట్, బయట వాళ్ళ తర్వాత. మీరంతా ప్రభు దేవుడు అని తెలుసుకుని ఎన్ని రోజులైంది? ఎందుకు మీరు వాక్యాన్ని ఇంకా చదువుకోలేదు? మీకు చదువు రాకపోతే మీ పిల్లలతో చదివించుకోవాలి. ఏదన్నా గవర్నమెంట్ పథకం అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు, ముఖ్యమంత్రి అంటే అందరూ చదివించుకుంటారు కదా, అందరు రాపించుకుంటారు కదా అప్లికేషన్లు. మరి వాక్యమే చదవకుండా మీరంతా క్రైస్తవులు ఎలా అవుతారు? ముఖ్యంగా భక్త్ సింగ్ గారి సహవాసంలో ఉండేవాళ్ళు చాలా క్రమంగా ఉంటారు. మరి ఇంత క్రమంలో ఉండేవాళ్ళు వాక్యాన్ని చదువుకోలేరు. చదువుకోండి, మంచిది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా నీతిమంతుడే లేడు. అందరూ పాపంలోనే ఉన్నారు. కాబట్టి దయచేసి మీరంతా ఇంకా బాప్తిసం పొందకపోతే త్వరగా బాప్తిసం పొందండి. బాప్తిసం అంటే ఏం లేదు, నీ మనసు మార్చుకోవాలి, నీ పాపాలు నీ నోటితో ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు దేవుడిని నీ హృదయంలో విశ్వసించాలి. నేను జస్ట్ నీళ్ళలో అలా ముంచుతారికి లేపుతారు, నీ పాపాలన్నీ దాంట్లో పోతున్నాయి, నీకు దేవుడు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. లేకపోతే చాలా కష్టం. మరి మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారో చర్చికి? బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా తీసుకోండి. బాప్తిసం తీసుకోవడం వల్ల మీ కులాలు మతాలు ఏం మారవు, మీ మనసు మారుతుంది, దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మనకు ఒక ఉగ్రత రాబోతుంది. అదే భయంకరమైన పాతాళం, భయంకరమైన నరకం. అదే మనకు ఉగ్రత. ఒక్కొక్క నిద్రపోతుంది. ఏమనుకోబాక, నేను ఇలాగే మాట్లాడతాను. నిద్ర వస్తే ఇంటికాడ పడుకోవాలి. మందిరంలోకి వచ్చామా యాక్టివ్గా ఉండాలి. నీ జీవితంలో ఇంకా ఎందుకు సమస్యలు ఉన్నాయి, ఎందుకు బాధలు, ఎందుకు ఇరుకులు ఉన్నాయి, ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి? నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా వినట్లేదు, సేవకుడికి లోబడట్లేదు. దేవుడి ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నాడో నీ జీవితంలో దాన్ని అనుసరించట్లేదు. ఎందుకు వస్తుంది మీకు నిద్ర? మందిరంలో నిద్ర పోకూడదు. ప్రభు చెప్పాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని.
రాత్రి పగులు మేలుకొని ఉండమని కాదు, కనీసం మందిరంలో అయినా ఉన్నప్పుడు తెలుసుకోవాలి ఎందుకు మనం రక్షింపబడాలి. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాలం అంట సంపూర్ణం అయిపోయిందంట. దేవుడు వచ్చాడు 2025 సంవత్సరాల క్రితం. నీకోసమే వచ్చాడు. దెబ్బలు తిన్నాడు, ఉమ్మించుకున్నాడు, ఈడ్చబడ్డాడు, లాస్ట్కి ప్రాణమే పెట్టాడు. కనీసం ఇప్పటికైనా నువ్వు మారావా? అయిపోయింది, ఆయన సమయం అయిపోయింది, కాలం సంపూర్ణమైపోయినది, ఆయన రాకడ సమీపించింది. కనీసం ఇప్పటికైనా మారితే మంచిది, లేకపోతే కష్టం. ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ వాక్యమే నన్ను చనిపోయేవాడిని బ్రతికించింది. ఎవడో మా చుట్టాలు నన్ను దేకలేదు, ఎవడో మా చుట్టం నాకు హెల్ప్ చేయలేదు నేను ఇబ్బందులో ఉన్నప్పుడు, ఎవడు నా రక్త సంబంధి కూడా నాకు సలహా కూడా చెప్పలేదు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చేశాడు ఆయన. మరి మీరంతా విశ్రాంతిగా ఉన్నారా? సంతోషంగా సమాధానంగా ఉన్నారా? మీరంతా సంతోషంగా సమాధానంగా ఉంటే ఈ సంతోషాన్ని, ఈ సమాధానాన్ని మీరు ఎందుకు వేరే వాళ్ళకి ప్రకటించలేకపోతున్నారు? ఎందుకు ఆ ప్రేమను వేరే వాళ్ళ పట్ల చూపించలేకపోతున్నారు? దయచేసి చూపించండి, మంచిది. ఇప్పటివరకు 150,000 మందికి చెప్పాను, దేశమంతా 2 సార్లు తిరిగాను, 79 మంది బాప్టిజం తీసుకొని రక్షణలో ఉన్నారు. మరి నువ్వు కూడా మౌనంగా ఎందుకున్నావు? చాలామందికి నోరే లేదు, మోగోళ్ళగా మిగిలిపోయారు. ఎంతోమందికి లేని నోరు నీకు ఇచ్చాడు దేవుడు. ఎందుకు మౌనంగా నీ పన్ను చూసుకోవడానికా? ఎంతోమందికి కళ్ళు లేవు, గుడ్డిగా ఉన్నారు. ఎవరికి లేని ధన్యత నీకు 2 కళ్ళు ఇచ్చాడు. ఏం చేయడానికి? పాపం ఎన్ని సినిమాలు చూడటానికా, సీరియల్ చూడటానికా, ఇంకా అసభ్యకరమైన ఎన్ని ఫోన్లో టీవీలో చూడటానికా? ఎవరికి లేవు. కాళ్ళు లేక రిక్షాల మీద తిరుగుతూ ఉన్నారు, ఒక చేతితో తిప్పుకుంటా. నీకు దేవుడు మంచి కాళ్ళు ఇచ్చాడు. నీ కాళ్ళు ఎటువైపు ప్రయాణం చేస్తున్నాయి? పాపానికి ప్రయాణం చేస్తున్నాయా? ఎవడు నీ కోసం ఏమి చేయడు. అలాంటి దేవుడు నీ కోసం ప్రాణమే పెట్టాడు. నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు? కనీసం వాక్యాన్ని ఇప్పటివరకు చదువుకోలేదు నువ్వు. ఇంక నువ్వు వేరే వాళ్ళకి ఏం చెప్తావు సువార్తని? తప్పు. వాక్యానుసారంగా మంచిగా ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడను తండ్రి యొద్దకు రాడు. ఈ ప్రపంచంలో 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారండి. నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం. నేను ప్రతి సంవత్సరం వెళ్ళి గుండు చేసుకుంటాను. నా ఊహ తెలిసిన దగ్గర నుండి మా పెద్దవాళ్ళు ఇంకా అప్పటి నుంచి అంతకుముందు నుంచి తీసుకెళ్తా ఉన్నారు. నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం. 4 సార్లు మాల వేసుకున్నాను. ఎవడు కూడా నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని చెప్పలా. ఆ 40 రోజులు మాత్రమే భక్తిగా ఉంటా. బయటకు వచ్చిన తర్వాత మాల కూడా అక్కడే తీసేసి తాగటం మొదలు పెడతా. యేసు ప్రభు వారు ఒక్కడే చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. వింటావా? నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వినకపోతావా? నీ ప్రయాణం నరకమే. ఇంట్లో ఏదైనా వంట చేసుకుంటే ఏదైనా కొంచెం కాలితేనే అబ్బా అని మనం ఆయిల్ పూయటం, పేస్ట్ పూయటం, ఇంకేదో మందులు పూస్తూ ఉంటాం. నిత్య నరకం ఉంది. అందరికి ఆశామాషగా ఉంది. మా బంధువులు కూడా నేను చెప్తే వినరు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని చాలాసార్లు వారి గురించి ప్రార్థన చేసాం. వారితో చాలాసార్లు డిస్కషన్ చేసాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ప్రార్థన చేసాం. అయినా కూడా ఇంకా నిర్లక్ష్యంగానే ఉంటాడు. మనం ఏం చేస్తాం? విన్నోళ్ళ గురించి పక్కన పెడితే వినేవాళ్ళకి మనమంతా కూడా సువార్తను ప్రకటించాలి. ఇవన్నీ విన్న తర్వాత కూడా నువ్వు యేసు ప్రభువుని నమ్మకుండా ఉంటే నీ ప్రయాణం ఏమైపోతుంది? నీ జీవిత గమ్యం ఏమైపోతుంది? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది.
మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష అంటే ఏంటి? మరొకటి లేదు. నరకంలో కాల్చడమే శిక్ష అంటే. ఏదో ఇక్కడంటే చనిపోతాం, బంధువులందరూ వస్తారు, పూలు చల్లుతారు, కొబ్బరికాయలు కొడతారు, చిల్లర డబ్బులు చల్లుతారు, బొరుగులు చల్లుతారు, తీసుకెళ్ళిపోతారు, సమాధి చేస్తారు. ఇక్కడ అయిపోయింది చావు. నీ దేహమేమో మట్టిలో కలిసిపోయింది, నీ ప్రాణమేమో గాలిలో కలిసిపోయింది. కానీ నీకంటూ ఒక ఆత్మ ఉంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం. అక్కడ రెండు ఉంటాయి. నువ్వు యేసు ప్రభువు నిజమైన దేవుడిని అంగీకరించి బాప్తిసం తీసుకునేందుకు సాక్షిగా బ్రతికితేనేమో నీ ప్రయాణం పరలోకం. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా నీ ఇష్టానుసారం నువ్వు జీవించి మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారులే అనుకొని నువ్వు అనుకుంటే నీ ప్రయాణం పాతాళమే. పాతాళంలో ఏముంది? బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకతను కోటీశ్వరుడు, ధనవంతుడు, కోటాను కోట్లు ఉన్నాయి. ఒకతను ఎందుకు పనికిరాని దరిద్రుడు, అతని పేరు లాజరు. ఆ దరిద్రుడు రోజు ఈ ధనవంతుడి దగ్గరికి వచ్చి భోజనం చేసేటప్పుడు కాసుకొని కింద కూర్చునేవాడు. ఈ ధనవంతుడు ఏమైనా తిని మిగిలిపోయిన ఎముకలన్నా కిందేస్తాడేమో, మిగిలిపోయిన రొట్టె ముక్కలైనా కిందేస్తాడేమో, మిగిలిపోయిన అన్నం మెతుకులైనా కిందేస్తాడేమో, అవైనా ఏరుకొని తిందాము అని కాపు కాసుకొని కూర్చుంటూ ఉండేవాడు. ఒళ్ళంతా పుండ్లు, కుక్కలు నాకుతూ ఉండేవి, ఈగలు ముసురుతూ ఉండేవి. ఒకరోజు చనిపోయాడు. అబ్రహాము రొమ్మును కొనిపోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు. పాతాళానికి వెళ్ళిపోయి యాతన పడుతున్నాడు. అయ్యా తండ్రివైన అబ్రహామా, ఈ పాతాళంలో యాతన పడలేకపోతున్నానయ్యా. నేను మిగిలిస్తే ఆ తినే దరిద్రుడేమో నీ రొమ్మునున్నాడయ్యా. ఒక్కసారి ఆ దరిద్రుడు నా దగ్గరికి పంపించయ్యా. చిటికిన వేరే నీళ్ళలో ముంచి ఒక్కసారి నా నాలుక మీద వేస్తాడేమో, నేను బ్రతుకుతానేమో అని కేకలు పెడుతున్నాడు. ధనవంతుడు, వాడికి చాలామంది పనివారు ఉండేవాళ్ళు, చాలా ధనం ఉంది, చాలా ఆస్తులు ఉన్నాయి. వాడు ఇష్టానుసారం తిన్నాడు, ఇష్టానుసారం తాగాడు, ఇష్టానుసారం సుఖభోగాలు అనుభవించాడు. అబ్రహాం అక్కడి నుంచి చెప్తున్నాడు, కుదరదు. నువ్వు బ్రతికిన రోజులు నీ ఇష్టానుసారం జీవించావు, తిన్నావు, సుఖించావు, త్రాగావు. నీ బ్రతుకు అక్కడే. అయ్యా సరేనయ్యా, నేనంటే ఎలాగో ఇక్కడ యాతన పడుతున్నాను. నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా. వారికైనా సువార్తను చెప్పడానికి ఒక్కసారి భూమి మీదుగా లాజరుని పంపించయ్యా అని మొత్తుకుంటున్నాడు. మళ్ళీ అబ్రహాం చెప్తున్నాడు, కుదరదు. నీవు చనిపోక ముందే నీ ఇంటి వారికి సువార్త నువ్వే ప్రకటించుకోవాలి. నీ బంధువులకు నువ్వే సువార్త ప్రకటించుకోవాలి. నీ ఇరుగు పొరుగు వారికి నువ్వే సువార్తను ప్రకటించుకోవాలి. ప్రకటించుకుంటే వారు రక్షణలోకి వస్తారు. ప్రకటించుకోకపోతే ధనవంతుడికి 5 సహోదరులు మిగిలిపోయినట్టుగా మిగిలిపోతారు. అబ్రహాం అదే చెప్పాడు. నీవు బ్రతికినప్పుడే నీ సహోదరులకి నువ్వు బోధించుకోవాలి. ఏం చేయలేని పరిస్థితి, మిగిలిపోయాడు. అలాగే ధనవంతుడు లాజరు అబ్రహాం రొమ్మున సుఖంగా ఉన్నాడు, సంతోషంగా. ఇంత చెప్తున్నా ఇంకొక నిద్రపోతుంది. పేరు పెట్టి లేపితే బాగోదు, దయచేసి నిద్ర పోబాకండి. ఈ ధనవంతుడు ఏం చేశాడు? ఇష్టానుసారం తిన్నాడు, ఇష్టానుసారం తాగాడు. నాకు తెలిసిన మా బంధువులు చాలామంది త్రాగుబోతనంలోనే ఇంకా మిగిలిపోయారు. వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ గురించి కూడా దేవుడికి రాసి పెట్టాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. నిజంగా తాగేవాడు ఇంట్లో అసలు సంతోషమే ఉండదండి. వీడి మైండ్ ఏదో బాగోలేక వెళ్ళిపోయేదో తాగుతాడు, 2-3 గంటలే ఉంటుంది. ఆ తర్వాత ఎందుకు తాగొచ్చామని ఇంట్లో డబ్బులన్నీ అయిపోతున్నాయి, ఇంట్లో గొడవ, పిల్లలకి సరిగ్గా చూసుకోరు, సరిగ్గా మాట్లాడరు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు.
అమ్మకి రమ్మంటే కొనుక్కొస్తూ ఉంటారు గొడవలన్నీ. కాబట్టి మనం మద్యపానం త్రాగకూడదు, అది వెక్కిరింతల పాలు చేస్తుంది. దేవుడు మనకి కొన్ని లక్షల జీబీ మెమరీ పవర్ ఇచ్చాడండి మైండ్లో. ఈ తెలివిని, ఈ జ్ఞానాన్ని కాదనుకొని వెళ్ళిపోయి ఆ రంగు నీళ్ళకి అలవాటు పడిపోయాడు మానవుడు. అది తప్పు. నువ్వు మద్యపానము తాగుతూ ఉన్నా, నువ్వు ఇంకా వ్యభిచారంలోనే ఉన్నా, నువ్వు ఇంకా మోసంలోనే, అబద్ధంలోనే ఉన్నా, అంటే ఇంకా స్టిల్ నువ్వు పాపంలో ఉన్నా, దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చుని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. యేసు ప్రభు వారి ఈ భూమి మీదకి ఎవరి కోసం వచ్చాడంటే భక్తుల కోసం రాలా ఆయన, పరిశుద్ధుల కోసం రాలా ఆయన, పాపుల కోసమే వచ్చాడు. మరి ఇన్ని రోజుల నుంచి వింటున్నావు, కనీసం ఈ రోజైనా యేసు ప్రభు గురించి ఆలోచిస్తావా? ఆలోచిస్తే మంచిది, ఆయన అంగీకరిస్తే మంచిది. లేదంటే భయంకరమైన ప్రయాణం ఉంది. నీ టికెట్ ఎప్పుడో కూడా తెలియదు. ఇన్ని రోజులు మంచిగా బ్రతికావు, ఏదో పని చేసుకున్నావు, వ్యాపారం చేసుకున్నావు, ఉద్యోగం చేసుకున్నావు, సంపాదించావు. ఇకనైనా సత్యాన్ని తెలుసుకో. నీతో పాటు నీ భార్య రాదు, నీతో పాటు నీ భర్త రాడు, నీతో పాటు నీ పిల్లలు రారు, నీతో పాటు నీ ఆస్తి రాదు, నీ ఊరు రాదు, ఏమీ నువ్వు వేసుకున్న బట్టలు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తావు? యేసు ప్రభు అంటే ఆశామాష అనుకుంటున్నావా నువ్వు? ఇంకా ఆ నరకానికి మార్గాన్ని కట్ చేయడానికి ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన నిన్ను సొంతగా తయారు చేసుకున్నాడు, నీ కోసమే దెబ్బలు తిన్నాడు, నీ కోసమే ప్రాణం పెట్టాడు. నువ్వేమో ఆయన్ని మరిచిపోయి నీ ప్రయాణం నరకానికి వేసుకుంటున్నావు. ఆలోచించు. చనిపోయిన తర్వాత ఎవరు చూశారని నువ్వు అనుకుంటున్నావు? బ్రతికినప్పుడు ఎవరు చూడకపోయినా పర్వాలేదు. ఇక్కడ నీకు కోట్లున్నా 3 పూట్లే తింటున్నావు, అడుక్కునేవాడు కూడా 3 పూట్లే తింటున్నాడు. ఇక్కడ ఎలా బ్రతికామనేది ముఖ్యం కాదు. క్రైస్తవం అనేది బ్రతికినప్పటికి కాదు, చనిపోయిన తర్వాత మన ఆత్మ నెమ్మదిగా ఉండటానికి, పరలోకంలో సంతోషంగా ఉండటానికి. ఈ లోకంలో ఏమీ సాధించలేకపోయాం, కనీసం పరలోకంలోనైనా దేవుడితో పాటు కలిసి జీవించే భాగ్యం ఉందిలాగా ఒక నిరీక్షణతో బ్రతకాలి. ఈ లోకంలో ఏమీ లేదు. నువ్వు ఎంత పాపివైనా ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతగా క్షమిస్తాడంటే ఆయన ఈ లోకానికి రక్షకుడు. ఆయన ఈ లోకాన్ని నోటి మాటతో తయారు చేశాడు. ఆయన ఈ లోకానికి వస్తే ఆయన్ని చంపిన వారిని కూడా ఆయన క్షమిస్తున్నాడు. ఆయన దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. అయినా కూడా ఆయన్ని పొడిచిన వారిని, ఆయన చంపిన వారిని కూడా ఆయన క్షమిస్తున్నాడు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. అక్కడంతా గంతులు వేస్తున్నారు, ఆయన సిలువేసిన వాళ్ళు, ఆయన దెబ్బలు కొట్టిన వాళ్ళు. అయినా కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించయ్యా అని మొత్తుకుంటున్నాడు ఆయన. కాబట్టి నువ్వు కూడా ఎంత పాపంలో ఉన్నా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రికైనా నువ్వు మారు మనసు పొందితే మంచిది. మీలో చాలామంది నామకార్థంగానే చర్చకు వస్తున్నారు. మీరు కూడా మారు మనసు పొందాలి. ఎవరికైతే మారు మనసు లేదో నేను వారి గురించి మాట్లాడుతున్నాను. నువ్వు పేరుకే క్రైస్తవుడు, క్రైస్తవురాలు, ఉపయోగం ఏమీ లేదు. మాదిరికరంగా ఉండాలి, దేవుని ప్రేమని వెల్లడిపరిచే విధంగా ఉండాలి. క్రైస్తవులే ఈ రోజున చాలామంది సిగ్గు లేకుండా సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారు, మందు తాగేవాళ్ళు ఉన్నారు, అబద్ధాలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, క్రైస్తవులను ఒక వేషధారంలో ఉండేవాళ్ళు ఉన్నారు. మీరంతా దేవుణ్ణి గాయపరుస్తున్నారు, దేవుణ్ణి దుఃఖపెడుతున్నారు. ఏదో మందిరంలోకి వచ్చి మంచిగా 4-3 లైన్ల ప్రకారం కూర్చుంటే క్రమం కాదు. నీ ఆత్మీయతలో కూడా క్రమం ఉండాలి.
మనం కట్టే ఈ గోడల్లో దేవుడు లేడు. ఇది ప్రార్థనా స్థలం. ఎవరికి ప్రార్థనా స్థలం? సమస్త అన్ని జనులకు ప్రార్థనా స్థలం. మరి మీరు ఈరోజు వచ్చారు, ఎంతమందిని అన్యుల్ని తీసుకుని వచ్చారండి? ప్రతి ఆదివారం ఎంతమందిని మీరు అన్యుల్ని తీసుకుని వస్తున్నారు? ఇది అన్ని జనులకు ప్రార్థనా మందిరం, క్రైస్తవులకు ప్రార్థనా మందిరం కాదు. ఇది భక్త సింగ్ గారి సహవాసం అయినా, ఇంకొక పెంతుకోస్తు అయినా, లూథరన్ అయినా, బ్రదరన్ అయినా, ఏదైనా కూడా ఇది అన్య జనులకు ప్రార్థనా మందిరం. మరి మీరంతా ఎంతమంది అన్ని జనులను తీసుకుని వస్తున్నారు? తీసుకురాకపోతే మీ విశ్వాస జీవితం వ్యర్థమే. మీరు ఇంకా వేషధారంలోనే ఉన్నారు. మీరు మాదిరికరంగా లేకపోతే మీరే ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నారు. వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు. మనం కట్టుకున్న సిమెంట్ గోడల మధ్యలో ఆయన లేడు. మన హృదయమే ఆయన ఆలయం. మరి ఆయన ఆలయాన్ని నువ్వు ఎన్నిసార్లు పాడు చేస్తున్నావు? అబద్ధాలు మాట్లాడుతున్నావు, ఆయనకి బల్లెం పొట్టేస్తున్నావు. సిగరెట్లు తాగుతున్నావు, ఆయనకి బల్లెం పొట్టేస్తున్నావు. మందు తాగుతున్నావు, ఆయనకి బల్లెం పొట్టతో పొడుస్తున్నావు. మోసం చేస్తున్నావు, ఆయనకి బల్లెం పొట్టేస్తున్నావు. చాడీలు చెప్తున్నావు, బల్లెం పొట్టేస్తున్నావు. మాదిరికరంగా బ్రతకట్లేదు, బల్లెం పొట్టేస్తున్నావు. క్రీస్తుని ప్రతిరోజు నువ్వు మళ్ళీ ఇంకొకసారి చంపేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మారాలి. తాత్కాలికమైన ఉపశమనం కోసం నువ్వు క్రీస్తుని పక్కన పెట్టి ఇంకా తప్పుల్లోకి వెళ్ళిపోతున్నావు. తప్పు. బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు కూడా బాగా ఆకలి అవుతుంది. ఒక్క పూట చుక్కుడుగాయల కూర కోసం, ఆకలి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. దేవుడు ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మాట్లాడే ఒక అబద్ధం వల్ల దాన్ని కోల్పోయి నరకానికి నీ ప్రయాణం వేసుకుంటున్నావు. నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల నేను నరకానికి తీసుకెళ్తుంది. ఒక్క పూట కూటి కోసమనే ఆయన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. నువ్వు ఒక చిన్న 10 నిమిషాలు నీ ఆత్రం కోసం నిత్య జీవాన్ని వదులుకుంటున్నావా? అలా అయితే కష్టమే, మారాలి. లేకపోతే చాలా కష్టం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దన ఉన్నది. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు. మన కోసమే చనిపోయాడు. మళ్ళీ తిరిగి 3వ రోజున లేచాడు. అనేక మందికి అద్భుతాలు చేశాడు. నేను మరలా వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. దగ్గర 1990 సంవత్సరాలు అయిపోయింది ఆయన వెళ్ళిపోయి. కానీ ఆయన త్వరగా వస్తున్నాడంట. ఎప్పుడు వస్తాడో తెలియదు. మనం చేసే ప్రతి పనికి ఆయన దగ్గర జీతం ఉందంట. వాస్తవానికి ఈ ప్రపంచాన్ని దేవుడు 6 రోజుల్లో సృష్టిని కలుగు చేశాడు. 7వ రోజున ఆయన విశ్రమించాడు. ఆయన లెక్కల ప్రకారం 1000 సంవత్సరాలు ఒక దినంగా ఉంది. ఒక్క దినము 1000 సంవత్సరాలుగా ఉంది. అయితే ఇప్పటికి దగ్గర ఆదాము మొదలుకొని అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు. అబ్రహాం దగ్గర నుంచి యేసుప్రభు వరకు 2000 సంవత్సరాలు. యేసుప్రభు దగ్గర నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు. 6 దినాలు అనుకోండి, అయిపోయింది. 7వ రోజు ఆయన విశ్రమిస్తాడు. ఒకవేళ ఈ రోజు రాత్రికే వస్తాడేమో ఆయన. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను క్రైస్తవురాలని ఒక ముసుగులో ఉన్నావా? ముసుగులో ఉంటే కష్టమైన విడవబడతావు. సిద్ధపాటు కలిగి ఉండాలి.
ఆయన చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుట్టూ నా యొక్క జీతం ఉన్నది. తెలుసుకోవాలి, ఆయన చెప్పిన మాటలు ఏవి కూడా పోవు. మత్తయి సువార్త 24:35 ఈ విధంగా సెలవిస్తుంది, ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆయన చెప్పినది ఏది కూడా పోదు. ఆయన చెప్పాడు, నేను త్వరగా వస్తున్నానని. దయచేసి ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. ప్రకటన గ్రంథము 22:13 ఈ విధంగా సెలవిస్తుంది, నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. చూసుకోండి. అట్లాగే ప్రకటన గ్రంథము 3:20 ఈ విధంగా సెలవిస్తుంది. ఈ విషయాన్ని అందరూ గమనించండి, నిద్రపోబాకండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుడు ఎన్నిసార్లు నీ హృదయాన్ని తట్టాడు, కనీసం అప్పుడైనా నువ్వు గ్రహించావా? లేదులే నాకెందుకులే, నువ్వు భ్రమలో మర్చిపోయావా, లేదా వదిలేసావా? నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు, వచ్చి మందిరంలో కూర్చుంటున్నావు, ఉపయోగం ఏముంది? కాబట్టి దేవుడు మన హృదయం అనే తలుపును తడుతున్నాడు. మనం ఆ శబ్దాన్ని వినాలి, మనం గ్రహించాలి, ఆయనకు అవకాశాన్ని ఇవ్వాలి. అప్పుడు ఆయన ఉంటాడు, మనం వర్ధిల్లుతాం, లేకపోతే చాలా కష్టం. ప్రకటన గ్రంథము 3:15-16 నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఆయన ఇప్పటివరకు నిన్ను ప్రేమించాడు, నీకోసం ప్రాణమే పెట్టాడు. ఆయన అంట నిన్ను ఉమ్మివేయటానికి ఉద్దేశించున్నాడంట. ఇప్పటికైనా పశ్చాత్తాపడి, ప్రభువా నేను ఈ పాపంలో ఇంకా ఇప్పటికీ బ్రతుకుతూ వచ్చాను, ఈ రోజు నేను వదిలిపెడుతున్నాను, మీరు నా హృదయంలో ఉండండి, నీ కుమార్తెగా నీ కుమారుడిగా అంగీకరించండి అని నువ్వు పశ్చాత్తాపడితే ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా నేను అంగీకరించడానికి ఇంకా సిద్ధంగానే ఉన్నాడు ఆయన. నువ్వు క్రైస్తవులని చెప్పుకుంటున్నావు, చేసేవన్నీ కూడా లోకంలోనే ఉన్నావు. అందుకే నువ్వు అటు చల్లగా లేవు, ఇటు వెచ్చగా లేవు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఒకసారి మారు మనసు పొందావా, దేవునికి సాక్షిగా భక్తిగా ఉండాలి. లేదు నువ్వు ఉండలేవా, వదిలేసే, నువ్వు ఎక్కడ క్రిస్టియన్ చెప్పుకోబాకు. దేవుడు అదే హెచ్చరిస్తున్నాడు. తెలుసుకోండి, ఈ లోకంలో మనం అంతా పుడుతున్నాం, పిల్లల్ని కంటున్నాం, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, ఏదో ఒక రోజు చనిపోతున్నాం. ఏం లేదు, ఓ 2 రోజులు ఏడుస్తారు, బంధువులంతా వస్తారు, పాతి పెడతారు, 3వ రోజు 5వ రోజు చిన్నదినం చేస్తారు. నేను బయట వాళ్ళ సంగతి చెప్తున్నా. 15వ రోజు 9వ రోజు ఎప్పుడో వాళ్ళ సాంగ్యం ప్రకారం, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం పెద్ద దినమని చేస్తారు, పెద్ద కర్మ. ఆ పెద్ద కర్మకల్లా నీ ఫోటోని రెడీ చేస్తారు, ఇంట్లో గోడకు పెడతారు, ఒక దండేస్తారు, అంతే ఇంక నీ బ్రతుకు. దేవుడు నిన్ను ఒక గోడకి ఫోటోలాగా ఉంచడానికి, ఒక ఫోటోలాగా చూసుకోవడానికి నిన్ను తయారు చేయలా. నువ్వంటూ దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తివి. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, తన ప్రాణమే పెట్టాడు నీ కోసం. మరి నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు? దేవుడు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేక జనులను నా శిష్యులుగా తయారు చేయండి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగానే ఉన్నారు. ఆ కొద్ది మందిలో మనం ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించు. ఈ భూమి మీద నీ కొరకు ఎటువంటి ధనాన్ని సమకూర్చుకోవద్దు, పరలోకంలో నీ ధనం ఉండాలి అని ప్రభు చెప్పాడు అనేక మాటలు. మరి నువ్వు ఇప్పటివరకు ఏం చేశావు? ఎందుకు పనికి రాకుండా అందరూ తీసివేసిన వ్యక్తిని
నేనే ఇప్పటివరకు 150,000 మందికి సువార్తను ప్రకటించాను, 79 మంది బాప్తిసం తీసుకున్నారు. మీరంతా చాలా మంచోళ్ళు నాకంటే. మరి ఇప్పటివరకు మీరు ఎంతమందికి ప్రభు గురించి చెప్పారు? ఎంతమంది మీ ద్వారా బాప్తిసం తీసుకున్నారు? ప్రభు త్వరగా రానన్నాడు. ఆయన మిమ్మల్ని లెక్క అడగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం చెప్తారు లెక్క? లెక్క చెప్పలేకపోతే మీకు తీర్పు దినం ఒకటి ఉంది. అదే ధవల సింహాసనం. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళంతా నరకంలో లేరు. నరకం ఇంకా ఓపెనే చేయలేదు. అలా అని పరలోకంలో కూడా లేరు. పరలోకం కూడా ఇంకా ఓపెనే చేయలేదు. ఇప్పటి వరకు చనిపోయిన భక్తులంతా పరదైసులో ఉన్నారు. ఇప్పటి వరకు చనిపోయిన పాపాత్ములంతా పాతాళంలో ఉన్నారు, యాతన పడుతూ. ఒక దినం రాబోతుంది, అదే తీర్పు దినం, అదే ధవల సింహాసన తీర్పు. తండ్రి అయిన దేవుడు ఈ సింహాసనం మీద కూర్చుంటాడు. కుమారుడైన యేసుక్రీస్తు ఆయన కుడిపార్శ్వం మీద కూర్చుంటాడు. ఆడవాళ్ళందరిని ఒక పక్క నుంచో పెడతాడు, మగవాళ్ళందరిని ఒక పక్క నుంచో పెడతాడు. పలానా అక్కని తీసుకురండి రా, తీసుకొస్తారు 2 దేవదూతలు. దేవుడు అడుగుతాడు, మీ పాపాల నిమిత్తం నా కుమారుడిని భూమి మీదకి పంపించాను, మీకోసమే దెబ్బలు తిన్నాడు, కొట్టించుకున్నాడు, ఈడ్చబడ్డాడు, ప్రాణమే పెట్టాడు, మరి నువ్వు నా కోసం ఏం చేశావు? ఏమి చేయకపోతే తీసుకెళ్ళిపోయి నరకంలో వేయటం. ఎప్పుడే ఓపెన్ అవుతుంది నరకం. పలానా అన్నం తీసుకురండి రా. సేమ్ అదే అడుగుతాడు. నేను నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాను, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాను, మంచి వ్యాపారాన్ని ఇచ్చాను, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాను, నువ్వు నా కోసం ఏం చేశావు? ఏమి చేయలేదయ్యా, తీసుకెళ్ళిపోయి నరకంలో వేయటమే. పలానా మల్లికార్జునరావుని తీసుకురండి రా. 2 దేవతలు తీసుకొచ్చిన అక్కడ నుంచో పెడతారు. నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నా కుమారుని పంపించాను, నేను రక్షణలోకి తీసుకొచ్చాను, నువ్వు ఒక పాపాత్ముడివి, నువ్వేం చేశావు నా కోసం అని ప్రభు అడుగుతాడు నన్ను. తండ్రి అయిన దేవుడు అడుగుతాడు. అప్పుడు నేనేం మాట్లాడను, నోటి మీద వేలేసుకుని నిలబడతాను. ఎందుకు నిలబడతాను తెలుసా మీకు ఎవరికైనా? మనం ఏం మాట్లాడకూడదు అక్కడ. యేసు ప్రభు లేచి, అయ్యా తండ్రి, ఈడొకప్పుడు త్రాగుపోతే, ఈడొకప్పుడు ఎందుకు పనికిరాని వెధవే, కానీ ఇప్పుడు నీ కోసం దేశం మొత్తం 2 సార్లు తిరిగాడయ్యా, 150,000 మందికి సువార్త కరపత్రికలు అందించాడు. ఒకప్పుడు మనల్ని దూషించిన వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభువే నిజమైన మార్గము, సత్యము, జీవమని ఊరంతా తిరుగుతున్నాడు. వీని నీ రాజ్యంలో చేర్చుకో తండ్రి అని యేసు ప్రభు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఈ రోజున నీ కుటుంబంలో నీకు సాక్ష్యం ఉందా? ఈరోజు నీ భార్య దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ భర్త దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ పిల్లల దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ బజార్లో వాళ్ళ దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ ఊర్లో వారి దగ్గర నీకు సాక్ష్యం ఉందా? నీ మందిరంలో నీకు సాక్ష్యం ఉందా? నీ సేవకుడి దగ్గర నీకు సాక్ష్యం ఉందా? ఉంటే మంచిది, లేకపోతే మీరంతా త్రోసిపోయబడిన వారు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది తాత్కాలిక జీవితం. అందరూ జీవిస్తారు. రోడ్డు మీద అడుగు తినేవాడు కూడా 3 పూటలు తిని జీవిస్తున్నాడు. మనమేం పెద్ద గొప్ప కాదు. సర్వలోకాన్ని నోటి మాటతోటి తయారు చేసిన దేవుడు అందరికీ ఒకటేసారి రక్షణ కలుగు చేయొచ్చు, కానీ ఆయన అలా చేయట్లా. ఎందుకు చేయట్లేదు? ఇప్పటికైనా నువ్వేమైనా బయటికి వచ్చి ఏమైనా దేవుని గురించి చెప్తావేమైనా చూస్తున్నాడు ఆయన. ఎంతోమంది కోట్ల ఆస్తుంది, ఐశ్వర్యాలు ఉన్నాయి, 3 పూట్ల సరిగ్గా భోజనం చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి రోగం. మరి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, రోజుకు 3 పూట్ల భోజనం చేస్తున్నావు. దేవుడి కోసం ఏమైనా కనీసం రోజుకు ఒక 3 సువార్తను చెప్తున్నావా? చెప్పకపోతే నీ ప్రయాణం నరకమే. చాలామంది క్రైస్తవులే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు నాకు ఆ బాధ ఉంది, పాస్టర్ గారు నాకు ఆ పని అవ్వాలి, పాస్టర్ గారు నాకు అది కావాలి, పాస్టర్ గారు నాకు ఇది కావాలి అని ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకుండే శ్రమలను బట్టి. పౌలు గారు ఒక మాట అంటున్నారు, అయ్యో సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ.
నీకుండే శ్రమలు, నీకుండే బాధలు, నీకుండే అప్పులు, అనారోగ్యాలు ఎందుకున్నాయంటే దేవుని పని నువ్వు చేయట్లేదు కాబట్టి నీ పని దేవుడు చేయట్లా. నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు పోవాలంటే ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చి దేవుడి గురించి ప్రకటించడం మొదలు పెడతావో నీ శ్రమలన్నీ ఆటోమేటిక్గా పోతాయి. నాకుండే శ్రమలు ఇన్ని అన్ని కావు. ఈ మధ్య ఉత్తరాఖండ్ వెళ్ళాం. రిషికేశ్ అనేది అక్కడ ఒక పెద్ద ప్రత్యేకమైన చట్టమే పెట్టారు, ఎవడు అన్యమతస్తుడు వచ్చి ఎవరి గురించి ప్రకటించకూడదు అని. నేను వెళ్ళి కొంతమందికి ఫారినర్స్కి చెప్పాను, మీరంతా క్రైస్తవులు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చారు? నేను ఒకప్పుడు హిందువుని, నేనే మారాను, మీరెందుకు మళ్ళీ ఈ పాపంలోకి వచ్చారు అని నేను వీడియో పెట్టాను. వీడియో పెడితే మీకు అందరికీ తెలుసు, విజయసాయి రెడ్డి ఆయనకి ఏదో జగన్ మీద ప్రాబ్లం ఉంది, ఆయన పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోయి నా వీడియోని షేర్ చేశాడు. డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, వీళ్ళందరి కథ చూడాలి అని. అనేక చోట్ల కేసులు పెట్టారు. పెట్టుకున్న ఆశ్చర్యం లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు 12 రకాలుగా చనిపోయారు సువార్తలోనే. యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి శ్రమ పడ్డారు. మనకెంత? ఒక ఆయన నన్ను జైలుకి పంపించడం ఆయన ఇష్టమైతే నేను దానికే వెళ్తాను, సిద్ధమే. ఎందుకంటే జైల్లో ఇంకా నాకంటే ఎవడన్నా కరుడు గట్టిన దొంగ మారాలేమో ఇలా అనుకోవాలి. మన పనులు మనం చేసుకోవడం కాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు, యేసుక్రీస్తు కార్యములను చెయ్యరు. దయచేసి చేయడానికి ట్రై చేయండి. మీరేం మీ పనులు మానుకొని దేశం మీద పడి నాలాగా తిరగమని కాదు. మీరు చదువుకునే కాలేజీలో కూడా పక్క వారికి చెప్పొచ్చు. మీరు వెళ్ళే కూలి పనిలో కూడా పక్కన కూలి వారికి మీ సాక్ష్యాన్ని చెప్పొచ్చు. మీ సాక్ష్యమే ఒక సువార్త. మీరు చేసే వ్యాపారంలో కూడా మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్కి చెప్పొచ్చు. మీరు చేసే ఉద్యోగంలో కూడా మీ పక్క వారికి చెప్పొచ్చు. నీ సాక్ష్యమే ఒక సువార్త. నీకు సాక్ష్యమే ఉండదు. కాబట్టి దయచేసి మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోండి. దేవుని కోసమైనా పాటుపడండి. ఒక్క రోజుకి ఇంచుమించు 2,75,000 మంది చనిపోతున్నారంట. ఆ లిస్టులో మనం లేము. మనకంటే ఎంతో డబ్బు ఉండేవాళ్ళు చనిపోతున్నారు. మనకంటే ఎంతో పేర్లు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళు చనిపోతున్నారు. మనమైతే ఇంకా సజీవంగా ఉన్నాం. దేవుడు ఎందుకు మనల్ని సజీవంగా ఉంచాడు అనేది మీరు గ్రహించుకోండి. కనీసం వీలైతే రోజుకి 3 కాకపోయినా ఒక్కరికైనా మీ సాక్ష్యాన్ని పంచుకొని సువార్తను చెప్పండి. చెప్తేనే మీరంతా క్రైస్తవులు అనబడతారు. లేదంటే మీరంతా నామకార్థులే. ఇలా మాట్లాడాలని ఏమనుకోబోకుండా ఇలాగే మాట్లాడతాను. మరి మీకంటూ కొన్ని నియమాలు, నిబంధనలు, కొన్ని క్రమాలు ఉంటాయేమో. నేను కూడా క్రమం దాటైతే మాట్లాడలేదు. ఈ మాత్రం కూడా చెప్పకపోతే ఇంక సువార్త అనేది వేస్టే. కాబట్టి మీరు రక్షణ పొందుకున్నారు, సంతోషంగా సమాధానంగా ఉన్నారు అంటే సరిపోదు. మీ పక్క వారికి కూడా మీరు రక్షణ గురించి చెప్పాలి. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు ఎంతోమంది. అదే యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం సెలవిస్తుంది, అగ్నిలో నుంచి లాగినట్టుగానైనా కొందరు లాగాలంట. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు. కొంతమంది త్రాగుడికి బానిసైపోయారు, కొంతమంది అక్రమ సంబంధానికి బానిసైపోయారు, కొంతమంది అబద్ధాలకి బానిసలైపోయారు, కొంతమంది మోసాలకే బానిసలైపోయారు, కొంతమందికి నా కడుపు నిండితే చాలు అని స్వార్థంగా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మనం తీసుకురావాలి. ఆయన చెప్పాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మరి మీరే తీసుకురాకపోతే ఆయన ఎలా వాళ్ళకి సంతోషపరుస్తాడు, వాళ్ళకి విశ్రాంతిని ఇస్తాడు? మనమే తీసుకొని రావాలి. ఎన్ని కోట్లు సంపాదించామో, ఎన్ని రోజులు బ్రతికామనేది ముఖ్యం కాదు, కానీ ఎంతమంది జీవితాలలో మనము సువార్తను నింపి మందిరంలోకి తీసుకొచ్చాం, ఎంతమందిని ప్రభువుకు సాక్షిగా మనం పెట్టాం అనేది మాత్రమే ప్రభు చూస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని, మీ గ్రామాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు వాస్తవానికి ఈ మాటలన్నీ చెప్పడానికి కారణం ఆ సురేంద్ర అనే బాబు, అబ్బాయికి పుట్టినరోజు. అబ్బాయి గురించి పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆ కేక్ కటింగ్ చేస్తారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.